మన స్థానిక ఎమ్మెల్యే మిత్రులు మాణిక్యరావు అన్న గారు మీ అందరి ఆశీస్సులతో కాబోయే పార్లమెంట్ సభ్యులు మిత్రులు తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ గారు, గౌరవనీయులు డీసీఎంఎస్ చైర్మన్ శివన్న గారు, నరోత్తమన్న గారు, మా దేవి ప్రసాద్ అన్న గారు, గుండప్పన్న గారు, స్వప్న భాస్కర్ గారు, దశరథ్ రెడ్డి అన్న గారు, రామకృష్ణారెడ్డి గారు, వెంకారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, సోదరిమణి సరస్వతి అరవింద్ రెడ్డి గారు, మరి అదేవిధంగా నారాయణ గారు, నామా రవికిరణ్ గారు, చాలా పేర్లు हमारे तंजीम भाई और तमाम शेख फरीद भाई, हमारे सीनियर लीडर अभी अभी बात करें सो मेरे भाई किशोर भाई, बचेंद्र भाई, संजीव रेड्डी भाई, नारायण रेड्डी गारू, संगमेश्वर गारू, रवींद्र गारू, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, हमारे जहीराबाद के तमाम भाइयों बहनों, అక్క చెల్లెల్లారా, అన్నదమ్ములారా, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. సలాం అలైకుం. आज జహీరాబాద్ తీసుకుపోయి ఛాయ్ తాగుతారు. ఈ రోజు మిత్రులారా ఒకటే విషయం ఆలోచించండి. ఈ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీల గ్యారెంటీ చూపించి మన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేసిందో మనందరికీ తెలుసు. మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు, ఇక్కడ మా అక్క చెల్లెలు కనబడతా ఉన్నారు. రాహుల్ గాంధీ వచ్చి ఏమంటుండు, అక్క చెల్లెలకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటుండు. వచ్చిన ఐదు చెల్లెల కన్నా 2,500 ఏ అక్క కన్నా చెల్లె కన్నా వచ్చినాయా అని అడుగుతున్నా. మరి రాహుల్ గాంధీ వచ్చి అక్క చెల్లెలకు 2,500 ఇచ్చిన అంటుండు. నేను మా జహీరాబాద్ అక్క చెల్లెలకు మనవి చేస్తున్నా, ఎవరికైతే 2,500 వచ్చినాయో మీరంతా కాంగ్రెస్ పార్టీ కోటేయండి. రానోళ్ళంతా కారుకు గాలి అనిల్ కుమార్ గారిని కోటేయండి. ఇవాళ 6 గ్యారంటీలు అమలైనవి అంటాడు రేవంత్ రెడ్డి, 5 అమలైనవి అంటాడు. అయినా 5 గ్యారంటీలు, అయినా 5 గ్యారంటీలు ఏం చెప్పిండ్రు? మహిళలకు 2,500 మహాలక్ష్మి అన్నారు, మహామోసం. రెండవ గ్యారంటీ అవ్వ తాతలకు 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తామన్నారు. అయిందా? 4,000 వచ్చిందా? మరి 4,000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది, 2,000 వచ్చిన వాళ్ళంతా గాలి అనిల్ కుమార్ గారికి ఓటైంది. ఇవాళ ఒక్కొక్క అవ్వ తాతకు, बुजुर्गों को, बेवा लोगों को आज कांग्रेस की हुकूमत ने 10,000 बाकी है. क्यों बोले तो 5 महीने हो गया. 5 महीने इंटू 2,000 कितना हो गया? ఎవరన్నా కాంగ్రెస్ వచ్చి అవ్వ తాత ఓటు అడిగితే బిడ్డ 10,000 బాకీ పడ్డవాడు వ్యక్తి ఇంకా ఓటు అడగమని చెప్పాలి కాంగ్రెస్. అవునా కాదా? అది ఏమన్నా రాగానే డిసెంబర్ లో 4,000 పెన్షన్ ఇస్తాడు. दिसंबर जाके मई महीना आ गया, 5 महीना गुजर गया, बेटा 10,000 वहां रखो, बाद में ही कांग्रेस पार्टी वाले वोट पूछना. तुम्हारा तो जब तक ये 10,000 नहीं देगा तब तक वोट पूछने का हक एक कांग्रेस वाले को नहीं है. तीसरी मुद्दा क्या बोले ये लोग? మూడోది ఏమన్నారు? రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు బోనస్, కౌలు రైతులకు 15,000 వచ్చిన ఎవరికన్నా? कोई आदमी को, किसी आदमी को खेती के 1 एकड़ को 15,000 मिला क्या? नहीं मिला. जो लोग 15,000 मिले वो लोग कांग्रेस को वोट डाल सकते हैं. जिनको 15,000 नहीं मिला वो लोग कार के निशान पे वोट देना बोल के मैं पूछना चाहता. 4వది పేదలకు ఇండ్లు ఇస్తామన్నారు, 250 గజాల స్థలం ఇస్తామన్నారు. వచ్చిన ఎవరికన్నా? 5వది విద్యార్థులకు భరోసా కార్డు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. వచ్చిన ఎవరికన్నా? सब झूठे बाजी. बॉन्ड पेपर में राशि चिन्ह, बॉन्ड पेपर पे लिख के दिए कि 100 दिन में हम पूरा करेंगे. 100 दिन गुजर गया, 150 दिन भी गुजर गया, लेकिन गारंटी अमल नहीं हुआ.
ఒకటే ఆలోచించండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందో 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాదు. ఇప్పుడు దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. టీవీ పెడితే ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుడి మీద ఓట్లు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? ఒక్కటన్నా అమలైందా? ఇవాళ ఒక్క పని కూడా చేయలేదు. కళ్యాణ లక్ష్మి వచ్చిన ఆదేవాళ్ళకన్నా కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి పోయింది. కళ్యాణ లక్ష్మి బౌన్స్ అయిపోయింది. కళ్యాణ లక్ష్మి చెక్కులన్నీ బౌన్స్ అయినాయి. తులం బంగారం తుస్సుమండదు. क्या बोले बहन, कांग्रेस हुकूमत आए तो केसीआर साहब शादी मुबारक में 1 लाख दे रहे, हम आने के बाद साथ में 1 तोला सोना भी देते बोला। लेकिन बेटा सोना नहीं आया, साथ में के शादी मुबारक का चेक भी नहीं आ रहा आजकल। कांग्रेस आया, शादी मुबारक का चेक भी आजकल नहीं मिल रहा। దావకాల్లో పోయి చూడండి చెల్లెలు, కేసీఆర్ ఉండగా మీ అందరికీ ఎవరైనా బిడ్డ కాన్పుకు పోతే మీ అందరికీ కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లలు దించొచ్చింది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కాంగ్రెస్ వచ్చింది, దవాఖానలో కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయింది. కాంగ్రెస్ అన్ని అబద్దాల గ్యారెంటీతో ఇవాళ ముందుకు వచ్చింది. ఆలోచించండి, कांग्रेस వచ్చినాక गाड़ी रिवर्स में चल रहा भाई, आगे नहीं जा रहा, रिवर्स गियर में चल रहा। कुछ नया स्कीम नहीं मिला, जो है सो स्कीम को एक को खत्म करते जा रहे। कांग्रेस आने के बाद जो केसीआर साहब ने 10,000 रुपया दे रहे थे किसानों को, वो आज तक भी पूरे लोगों को नहीं गिरा। जब केसीआर साहब थे, कल्याण लक्ष्मी शादी मुबारक का चेक मिलता था। आज कांग्रेस आने के बाद वो चेक भी नहीं आ रहा। वो लोग जो बोले तीसरा दवाखाना में केसीआर किट मिलता था, आज कांग्रेस आया, केसीआर किट भी बंद हो गया। चौथा, जो पानी पीने का पानी यही जहीराबाद में जब केसीआर साहब के हर दिन अच्छा अपने लोगों को पानी मिलता था, आज कांग्रेस आया, पीने का पानी का भी तकलीफ शुरू हो गया। और बिजली भी जब केसीआर साहब थे 24 घंटा बिजली किसानों को खेती में आता था, घरों के लिए भी अच्छा आता था। आज कांग्रेस आया, 24 घंटा गया, 14 घंटा का बात हो गया। ఇవాళ కరెంటు కోతలు పెట్టిందా లేదా కాంగ్రెస్? మరి కోతలు పెట్టిన కాంగ్రెస్ కు రేపు ఓట్లలో కూడా కోత పెట్టాలి. కరెంటు కోతలు పెట్టింది కాంగ్రెస్, రేపు ఓట్లలో కోతలు మా తమ్ముడు చెప్పినట్టు వాటలు కూడా పెట్టాలి. వాటర్ కూడా పెట్టాలి కాంగ్రెస్. ఎందుకంటే ఈరోజు దయచేసి ఆలోచించండి, ఇవాళ కాంగ్రెస్ ఓడిస్తేనే రేపు 6 గ్యారెంటీలు అమలైతాయి. మేము అసెంబ్లీలో మీకోసం రేవంత్ రెడ్డి గారిని గట్టిగా నిలదీస్తాం. ఏది మా అక్క చెల్లెలకు ఇస్తాన్న 2,500, ఏది మా అవ్వదాతలకు ఇస్తాన్న 4,000, ఎప్పుడు ఇస్తావు మా రైతులకు 15,000, ఎన్నడిస్తావు రైతు రుణమాఫీ? ఇవన్నీ మేము అడగాలనా వద్దా? यहाँ के थोड़े लीडर जाके कांग्रेस में शामिल हो गए। मुझे समझ में नहीं आया ये लोग क्यों कांग्रेस में गए, मुझे शामिल समझ में नहीं आ रहा। क्या रेवंत रेड्डी किसानों को धोखा देने के लिए आप लोग कांग्रेस में गए? क्या रेवंत रेड्डी हमारे बूढ़े बेवा लोगों को 4,000 देते बोल के धोखा देने के लिए आप कांग्रेस में गए? किसानों को 2 लाख लोन वेवर करते बोल के वो जो बात नहीं निभाए, इसके वास्ते आप कांग्रेस में गए। हमारे मुसलमान के वोटों से आप हुकूमत में आए, मुसलमानों को कम से कम तुम्हारे कैबिनेट में जगह भी नहीं मिली। जब केसीआर साहब थे 2 मिनिस्टर बने तो भी 2 में हमारे महमूद अली साहब होम मिनिस्टर थे। आज 12 मिनिस्टर बने, या एक मुसलमान को जगह नहीं मिलता क्या सरकार? आप हुकूमत बनाने में हमारा वोट चाहिए, लेकिन वो हुकूमत में हमें जगह नहीं है। सोचने की बात है, बहुत ही अफसोस की बात है। आज तक कोई हुकूमत, कोई सरकार में ऐसा बगैर मुसलमान कोई सरकार आज तक नहीं बना। या बीआरएस, या तेलुगुदेशम, या पुराने कांग्रेस, सिर्फ रेवंत रेड्डी के सरकार में आज मुसलमानों को जगह नहीं मिला। ये आप लोग सोचना चाहिए। अपने कुछ जगह पर जगह नहीं है, वो सरकार को क्यों आप लोग वोट देना चाहिए?
केसीआर साहब ने एक सेक्युलर लीडर है। सोचिए आज केसीआर साहब बीजेपी से टकरा ले रहे, बीजेपी से केसीआर साहब ने लड़ रहा है, इस वास्ते उनके बेटी को लाके जेल में डाल दिया। अगर से हम बीजेपी से मिला हुआ है तो केसीआर साहब का बेटी आज क्यों जेल में रहते, ये बात आप सोचना है। कांग्रेस वाले गलत बात फैलाते हुए जब बोले असेंबली इलेक्शन के सामने इनका बेटी क्यों अरेस्ट नहीं हुआ, अब क्या बोलते, अब क्या बोलते मैं पूछना चाहता हूँ। आज रेवंत रेड्डी ने बीजेपी से मिला हुआ है, रेवंत रेड्डी जाके मोदी को बोलता बड़े भाई आशीर्वाद दो। आज यही अपने मेरठ जिले में राहुल गांधी आया, राहुल गांधी आके अदानी चोर है बोलता, अदानी के पास पूरा मोदी का पैसा है बोलता, अदानी साहब को पूरा एयरपोर्ट दिए, पोर्ट दिए, रोड दिए, मोदी साहब ने सब कुछ अदानी को दिया बोल के राहुल गांधी गालियां देता। लेकिन रेवंत रेड्डी क्या करता, अदानी से जाके गला मिलता, अदानी से एग्रीमेंट करता, अदानी से दोस्ताना करता। अब कौन सा कांग्रेस सही है, राहुल गांधी का कांग्रेस सही है, ये रेवंत रेड्डी का बात सही है, आप लोग सोचना चाहिए। ये रेवंत रेड्डी बोलता वो खुद आरएसएस से पैदा है, उन्हें खुद बोलता है कि मैं आरएसएस से पैदा हूँ, लेकिन कि जब तक केसीआर साहब ने हर रमजान में हमको तोहफा मिला, आज कांग्रेस आया तोहफा गया। रेवंत रेड्डी आया 4,000 करोड़ रुपए मुसलमानों को देते बोले, आज आधा भी नहीं दिए। यहाँ के लोग भाग भाग के कांग्रेस में थोड़े नेता शामिल हुए, क्यों शामिल हो रहे, आपके बजट में नहीं देने से जा रहे, कैबिनेट में जगह नहीं देने से जा रहे, किसके लिए जा रहे, आपको कुर्सी होना या तमाम मुसलमानों को फायदा होना, ये आप लोग सोचने की बात है। सो भाइयों बहनों, आप सब अनिल साहब को तायद करिए, अनिल साहब को जिताइए। మిత్రులారా, మేము మా అక్క చెల్లెల్ని కోరేది ఒక్కటే, ఇవాళ బాండ్ పేపర్ బౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా, చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది, మరి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రాసిచ్చింది. మరి 100 దాటింది కదా, బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలన్నా వద్దా? ఆ శిక్షనే మీరందరూ కూడా మీ ఓటుతోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలని కోరుతా ఉన్నారు. ఇలా రాహుల్ గాంధీ వచ్చి కొత్త మళ్ళీ చెప్తా ఉన్నాడు మాటలు, మమ్మల్ని గెలిపిండి నేను 8,500 అక్క చెల్లెలకి వేస్తా అంటున్నాను. బిడ్డను పోయినసారి 2,500 వేస్తానే పెట్టినావు, మళ్ళీ 8,500 వేస్తాను, ఎవరి చెవుల పువ్వు పెడుతున్నావు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ నేను ఒకటే కోరుతున్నా, ముందు తెలంగాణ ప్రజలకు గ్యారంటీలు అమలు కానందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తాను. ఇదే రాహుల్ గాంధీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, నాది బాధ్యతని ప్రజలకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ 150 రోజులైనా అమలు కాలేదు. ఇచ్చిన హామీలు అమలు కాలేదు కానీ కొత్త హామీలు ఇస్తున్నాడు. మళ్ళా కాంగ్రెస్ కోటేయమంటున్నాడు. రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీల మీద సమాధానం చెప్పాలి. 6లో 5 గ్యారంటీలు అమలు కాలే, ఒక్కటే పాక్షికంగా అయింది, అది బస్సు, ఇంకేమి కాలే. మా ఆటో డ్రైవర్లంతా రోడ్డు మీద పడ్డారు, మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నేను రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నా, కొత్త హామీల గురించి చెప్పే ముందు రాహుల్ గాంధీ గారు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. హామీలు అమలు కావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు రాహుల్ గాంధీ గారు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా బీజేపీ హామీలు ఎగ్గొట్టిన పార్టీ బీజేపీ. ఏమన్నది బీజేపీ? విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నారు. ఎవరికైనా పడ్డాయే? 10 ఏళ్ళైంది బీజేపీ అధికారంలోకి వచ్చి, నల్లధనం రాలే, బ్యాంకులో మన పేరు మీద 15 లక్షలు పడలే. నిరుద్యోగ యువకులకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బీజేపీ ఎవరికన్నా ఇచ్చినాదే? ఉద్యోగాలు రాలేదు. బీజేపీ ఏమిచ్చిందంటే 350 సిలిండర్లు 1000 రూపాయలు అయితే చేసింది చెల్లి. 60 రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు అయితే దాటిచ్చింది. ఇంకా జీఎస్టీ అనే పన్ను పెట్టి పేద ప్రజలు వాడుకునే ఉప్పు, పప్పు, నూనె
అన్ని వస్తువుల మీద ధరలు పెంచింది బీజేపీ. పేద ప్రజల్ని కొట్టింది. బడా బడా కార్పొరేట్లకు కంపెనీలకు 14 లక్షల కోట్లు మాఫీ చేసింది. పేదల ఓట్లు కావాలట, కానీ పేదలకు సాయం చేయదట బీజేపీ. మరి అటువంటి బీజేపీకి మనం పేదలు ఎందుకు ఓటేయాలి? పేదల కోసం పనిచేసిన నాయకుడు కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేయలేదావా? బిడ్డ పెళ్లికి ₹1,00,000 ఇవ్వలేదా కేసీఆర్? జహీరాబాద్ లో ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇచ్చిందా లేదా కేసీఆర్? జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ చేసిందా లేదా? రైతు బంధు వచ్చిందా లేదా? రైతు బీమా వచ్చిందా లేదా? దవాఖాన పోతే కేసీఆర్ కిట్ వచ్చిందా లేదా? ఈ జహీరాబాద్ లో బ్రహ్మాండమైన 4 లైన్ రోడ్ వేసిందా లేదా? ఈ బటర్ఫ్లై లైట్ వేసింది ఎవరు? ఈ జహీరాబాద్ కు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి మంజూరు చేసింది ఎవరు? ఇన్ని పనులు చేసింది కేసీఆర్. మరి కాంగ్రెస్ ये झूठेबाज बट्टेबाज कांग्रेस ने आज धोखा दिया है। ये जो धोखा दिया, एक कांग्रेस को पार्लियामेंट इलेक्शन में आप तमाम लोग सबर से करना चाहिए. దయచేసి ఆలోచించండి, ప్రశ్నించే గొంతును గెలిపియండి. మాణిక్రావు అన్నకు తోడుగా మీరు మా గాలి అనిల్ కుమార్ గారిని గెలిపించండి, మీకు సేవ చేస్తాం. అనిల్ ఉద్యమకారుడు, పేదల పక్షపాతి అనిల్ గారిని గెలిపించండి. बीबी पाटिल गारू शादी का ना मैं 1 करोड़ दिया। जी जी, मैं एक ही बात बोल के मैं बंद खत्म करता हूं. దయచేసి హిందువులు ముస్లింలు జహీరాబాద్ లో అన్ని కార్యక్రమాలు కూడా దాదాపు ఈ పట్టణంలో 150 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించాను. కబ్రస్థాన్ కే లియే, శ్మశాన వాటికకు అన్నిటికీ మనం జాగిచ్చాం. క్రైస్తవులకు ఇచ్చాం. మినీ హజ్ శాంక్షన్ చేశాం. ఇక్కడ అన్ని కులాలకు కూడా ఇవాళ ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు కూడా శాంక్షన్ చేశాం. ముదిరాజులకు, యాదవులకు, రెడ్డిలకు, అన్ని కులాలకు, నేను లింగాయత్ సమాజానికి కూడా ఇక్కడ నిధులు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచించండి. మన కేసీఆర్ ను ఆశీర్వదించుదాం, ప్రశ్నించే గొంతును గెలిపిద్దాం. రేపు ఢిల్లీలో తెలంగాణ హక్కులు కాపాడాలంటే, జహీరాబాద్ అభివృద్ధిలో ముందుకు పోవాలంటే దయచేసి మీరందరూ గాలి అనిల్ కుమార్ గారికి ఓటేసి గెలిపించండి. జై తెలంగాణ. కారు గుర్తుకే